ప్రధానంగా ఈరోజు సిఐడి సమర్పించిన ఛార్జ్ షీట్లో ఏ అంశాలు ఉన్నాయి? గతంలో ఎవరినైతే అరెస్టులు చేశారో, సస్పెన్షన్లు చేశారో వాళ్ళు రివోక్ చేసే అవకాశం ఉంటుందా? మరి ఇప్పుడు అంటే వాళ్ళందరిపైన కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు పెట్టినందుకు ఎవరైతే అంతకుముందు దీనికి బాధ్యత వహించారో, ఈ కేసు దర్యాప్తు చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? మామూలుగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఏం లేదు, ఇక్కడ మీరు ఒకటి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి. సార్, ఎప్పుడైనా సరే ఏదైనా ఎలిగేషన్ ఒక లేడీ చేసినప్పుడు ఆమె నిజం చెప్తుందనే ఉద్దేశంతోనే ప్రాసిక్యూషన్ వారు ప్రొసీడ్ అవుతారు. తర్వాత ఏంటంటే అఫీషియల్స్ ఎవరెవరు ఉన్నారో దానికి ఇన్వాల్వ్మెంట్ అనేది వాళ్ళు సస్పెండ్ చేయడమో లేకపోతే డిస్మిస్ చేయడమో ఏదో డిపార్ట్మెంట్ ప్రొసీడింగ్స్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే మీరు ఇప్పుడు చెప్పిన కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా దాన్ని ఇంటర్ఫియర్ అయ్యి సిబిసిఐడికి అప్పచెప్తే సిబిసిఐడి వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసి ఆమెదే తప్పు అఫీషియల్స్ ది కాదు అన్నప్పుడు ఏంటవుతుందంటే ఇది అఫీషియల్స్ ఏం చేస్తారు యూజువల్ గా దే ఫైల్ రివ్యూ పిటిషన్ సేయింగ్ దట్ దిస్ ఈస్ హ్యాపెండ్, దేర్ఫోర్ మాకు ఇటువంటి అన్యాయం జరిగింది, నిజానికి మీరు మాది తప్పు కాదు కాబట్టి వెనక్కి తీసుకోవాలనే అవకాశం కూడా అఫీషియల్స్ కి ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ అ ప్రొసీజర్ ఫర్ ది అఫీషియల్స్. అయితే ఇక్కడ రెండు పాయింట్లు ఏంటంటే ఈమె తప్పు చెప్పినప్పుడు ఈమెని శిక్ష అర్హురాలు అన్నది విషయంలోని ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఎక్యూజ్డ్ అంటే ఎవరైతే నింద ఆరోపణలు చేశారో వాళ్ళు డీమ్డ్ టు బి ఇన్నోసెంట్ అన్నది ఇది లా ప్రకారము అది సర్వసాధారణ విషయం. అయితే ఆమె నిజమా కాదా అన్నది లేటర్ పార్ట్ లో తెలుసు. కానీ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఒక ఫైనల్ రిపోర్ట్ అయితే పోలీస్ వారు సబ్మిట్ చేశారో దాన్ని ఆధారంగా చేసుకుని పోలీస్ అఫీషియల్స్ కి ఎవరైతే సస్పెండ్ అయ్యారో అఫీషియల్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ లేదా అంటే ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ దే హ్యావ్ అ రైట్ టు ఫైల్ అన్ అప్లికేషన్ సేయింగ్ దట్ ఇట్లా జరిగింది కాబట్టి మాకు ఈ అన్యాయాన్ని మీరు దయచేసి పరిగణలో తీసుకుని మమ్మల్ని రీఇన్స్టేట్ చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కి అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ చేయనప్పుడు కోర్టు ఆటోమేటిక్గా ఇంటర్ఫియర్ అవుతుంది. ఇది ప్రొసీజర్. ఇక 211 సెక్షన్ 211 ఎర్లియర్ మనకు ఉన్నది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక పర్టికులర్ ఆఫీసర్స్ మీద ఒక ఎలిగేషన్స్ పెట్టిందో దాని ప్రకారం ఏంటంటే షీఈస్ రెస్పాన్సిబుల్ 7 years మినిమం పనిష్మెంట్ ఉంటుంది. ఎర్లీ 340 ఉండే 379 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే 7 years మినిమం జైలు శిక్ష అవుతుంది. సో ఇది సీరియస్ విషయమే ఆమె చేసినది. కాబట్టి ఇది నిజంగా ఆమె చేసిన తప్పు ఫ్యాక్ట్ అన్నది కోర్టులో కానీ నిజాలు తేలితే షీఈస్ లయబుల్ టు బి ప్రాసిక్యూటెడ్ ఫర్ మిస్లీడింగ్ ది కోర్ట్, మిస్లీడింగ్ ది పబ్లిక్ అథారిటీస్. ఓకే సార్. అయితే అంటే ఇక్కడ ఇంకొక ప్రధానమైన ఆరోపణ అంటే ఈరోజు సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. గతంలో కూడా ఒక ఛార్జ్ షీట్ దాఖలైంది. అంటే ఎవరైతే కుక్కల విద్యాసాగర్ రావు ఉన్నారో ఆయనే బాధ్యుడు అంటూ కూడా ఒక ఛార్జ్ షీట్ దాఖలైంది. అప్పుడుకి ఇప్పటికి కేసు ఏమన్నా మారుతుందా? అంటే అప్పుడేమో ఛార్జ్ షీట్ పెట్టారో ఐడియా ఉందా సార్ మీకు? ఇది మీకు ఈ విషయం నేను యూజువల్ గా మీకు చెప్పాల్సింది పెద్ద ఇది కాదు. ఎందుకంటే ఛార్జ్ షీట్ ఫస్ట్ టైం అంటే ప్రైమా ఫేసియో ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఎలిగేషన్స్ టార్గెట్ ఎవరిని చేస్తున్నారు అన్నది వాళ్ళ మీద తీసుకుంటాం. ఇది మీకు రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి వేధింపు చర్యలు కావచ్చు, ఎందుకంటే అపోనెంట్ పార్టీస్ కి, లేదు అని అంటే ఇది ఎంతవరకు ఫ్యాక్ట్ అన్నది ఆమె చెప్పిన ఆధారాల మీద దాన్ని ముందుకి తీసుకోవచ్చు. తర్వాత సబ్సిక్వెంట్లీ మీరు ఇప్పుడు ఎప్పుడైతే సిబిసిఐడి పర్ఫెక్ట్ గా ఎంక్వైరీ చేసి ఈ ఎంక్వైరీలో ఈమెదే తప్పు కాబట్టి షీఈస్ లయబుల్ టు బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పి ఆమెను వేసినారు అంటే ఛార్జ్ షీట్ ఒకసారి ఫైల్ చేసిన తర్వాత వెనక్కి తీసుకోవడం ఉంటుంది. బట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కాబట్టి దిస్ హాస్ బికమ్ ఫైనల్ ఛార్జ్ షీట్ కాబట్టి డెఫినెట్ గా పోలీసు అధికారులకి అవకాశం ఉంది. దే కెన్ ప్రొసీడ్ ఫర్ రీఇన్స్టేట్మెంట్. పోలీస్ ఆఫీసర్స్ అఫీషియల్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారు. రైట్ సార్, రైట్.